మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వికారాబాద్ జిల్లా అనంతగిరి పద్మనాభ స్వామి కొండల్లో వెలిసినటువంటి మూసి హైదరాబాద్ గుండా ప్రవహిస్తూ మొత్తం కూడా వందలాది కిలోమీటర్లు ప్రవహిస్తూ వాడపల్లిలో కలిసేటువంటి మూసి నిజంగా ఈ మూసి వల్ల మరి అసలు మూసి అని చెప్పి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్పి నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నట్టని చెప్పవచ్చు. చూస్తున్నాం ప్రతి వర్షాకాలం కూడా ఇదే ఇబ్బంది కలుగుతుంది. మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడే భీమలింగం దగ్గర చూస్తున్నాం. మనం అక్కడే భీమలింగం ఇక్కడే సాక్షాత్తు భీమలింగం దగ్గర ప్రమాణం చేసి ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పినటువంటి సందర్భంలో ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడే ప్రమాణం చేసేటువంటి సందర్భం. నిజంగా గత ప్రభుత్వంలో ఈ మూసికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఈ ప్రభుత్వంలో దగ్గర కూడా చెప్పి ఇప్పుడు 8 నెలలు కావస్తుంది. ఇప్పుడు కూడా ఇంతవరకు ఈ మూసి పైన మళ్ళీ కూడా నోరు మెదపని పరిస్థితి. మరి నిజంగా మరి మూసి పరిస్థితి చూసినట్లయితే ఈ మూసి అనేది వికారాబాద్ జిల్లాలో మొదలుకొని అనంతగిరి పద్మనాభ స్వామి గుడి దగ్గర మొదలుకొని ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో మొత్తం కూడా పరిశ్రమలకు సంబంధించి వ్యర్థాలన్నీ కూడా ఈ మూసిలో కలుషితం అవుతాయి. చూస్తున్నాం మొత్తం కూడా ఈ మూసిలో వ్యర్థ పదార్థాలన్నీ ఇందులోనే ఉంటాయి. వీటిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది కలుగుతూ వాళ్ళు పంటలు పండించేటువంటి పరిస్థితి. ఒకప్పుడు మూసి అంటే తాగునీరుగా ఉన్నటువంటి మూసి ఈనాడు మొత్తం కూడా కంపు నీరుగా మారినటువంటి పరిస్థితి సార్ చూస్తున్నాం. నిజంగా ఎన్నో సందర్భంలో చూస్తున్నాం. ప్రతి వానాకాలం కూడా ఈ మూసికి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ లేనటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా అంటే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తే అక్కడికిక్కడ రాకపోకలు అనేవి ఉంటుండేవి. కానీ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి చెప్పి రైతులు చెప్తున్నారు. మనం చూస్తున్నాం గుర్రపు డెక్క అంతా కూడా కొట్టుక వస్తున్నటువంటి పరిస్థితి ఈ తాకిడికి చూస్తున్నాం. మొత్తం కూడా వ్యర్థ పదార్థాలు వెళ్తున్నటువంటి ఆ బూరుగు రూపంలో వెళ్తున్నాయి. ఎందుకంటే ఇందులో అన్ని కూడా విష పదార్థాలని చెప్పవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ మూసికి సంబంధించి అంటే ఈ మూసిలో కలుషితమైనటువంటి ఈ మూసిని ప్రక్షాళన చేస్తామన్నటువంటి గత ప్రభుత్వము మరి ఈ ప్రభుత్వము ఈ రెండు కూడా మరి మూసిని ఏమి చేయలేకపోతాయని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కనీసం మూసి ప్రమాణం చేసేటువంటి సీఎం దగ్గర మరొకసారి తీసుకెళ్లి ఈ మూసికి సంబంధించి ఒక పనైతే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టిపియాలని చెప్పి చాలా మంది గ్రామస్తులు అయితే మనతో చెప్పిన విషయం చెప్పవచ్చు. ఈ సంఘం పోదాం అనుకుంటే ఆ బ్రిడ్జి దిగిపోయింది, రస్తా బంద్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? మరి ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, ఇట్లా రోడ్డు సంగతి ఇట్లా వేపిస్తాడు, వేస్తలేడుగా. అది ప్రతిసారి కదా వాన వస్తే చాలు ఇదే ఇబ్బంది. అటు పోదుగా కదా, అటు పోరాదు. మరి ఇప్పుడు ఎట్లా పోతావు నువ్వు? ఇక మళ్ళీ పోవాల్సిందే. ఇంకేం ఎట్లా పోదాం? మేము వరదలకి వెళ్ళి తిరిగిపోతారా? తిరిగిపోవాలి. అక్కడ ఒలిగొండ మీదకి వెళ్ళి ఇక్కడే దగ్గర కదా. ఈడికి వచ్చేటలకు కట్ట దిగిపోయింది. గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నా అయ్యా? ఏం కోరుకుంటున్నా? బ్రిడ్జ్ అయిపోయాలని కోరుకుంటున్నాం అంతే. బ్రిడ్జ్ అయిపోయాలి. బ్రిడ్జి తవ్వ లేదు కదా ఇక్కడ. బట్టుగూడెం కాడ ఎట్లా వేసారు అట్లా వేస్తే జర బాగుంటదని సంఘం పోదాం అనుకుంటున్నా. బ్రిడ్జ్ మొత్తం కాలు నిలిపోతే ఇబ్బంది అవుతుంది చాలా. వచ్చేసారన్న ప్రభుత్వం కొత్త బ్రిడ్జ్ పడతామని కొంచెం హైట్ లేపుతారని చూస్తున్నాం. ప్రతి సంవత్సరం చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం దయతలిచి కొంచెం బ్రిడ్జ్ చేస్తే కొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇట్లా ఉంటుందా? ప్రతిసారి ఇట్లా ఉంటది. కొంచెం వాన రాగానే మొత్తం గేట్లు బంద్ చేస్తారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఇట్లా పోవాలంటే మళ్ళీ ఓల్గొండ నుండి వాల్సి వస్తుంది. చాలా దూరం అయిపోతుంది. మళ్ళీ 20 కిలోమీటర్ వాల్సి వస్తుంది. మళ్ళీ ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ పోవాల్సి వస్తుంది. రైతులు ఇబ్బంది పడుతారు. చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడిక్కడ చాలా మంది వస్తారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే సైడ్ పోతారు. ఇక్కడ సంఘం చౌటుపల్లి చాలా ఇట్లా పోవచ్చు మెయిన్. మళ్ళీ ఇట్లా పోవాలంటే మళ్ళీ టేకుల సార్ మళ్ళీ చౌటుపల్లి నుంచి మళ్ళీ అట్లా వల్లి నుంచి వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నాం? కొంచెం బ్రిడ్జ్ చాలా దగ్గర మొత్తం కిందికి ఉంది. కొంచెం మొత్తం గుంతలు ఉంది. కొంచెం హైట్ లో బ్రిడ్జ్ లేపితే చాలా బాగుంటుంది. మన బోనీర్ ఎమ్మెల్యే కుమార్ ఆశిస్తున్నాం. మాకు బ్రిడ్జి కడతామని అన్నారుగా సార్, మరి ఇంతవరకు బ్రిడ్జి కడతలేరు. పోవడానికి ఈ రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇబ్బంది అవుతుంది మాకు.
మాకు పోవడానికి ఇబ్బంది, మాకు ఊర్ల పంట పోవడానికి కూడా ఆడి నుంచి పోవాలంటే కూడా చౌటుపల్లకు అక్కడక్కడ పోవాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మాకు అక్కడ పొలాలు ఉంటాయి, అటు ఇటు మాకు తిరుగుతానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు వాన వచ్చినప్పుడే ఇట్లా అవుతుంది. వంతెన ఎక్కువ హైట్ లేపి కట్టాలని మీకు ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు, ఆ రోజు వచ్చిన రోజు కూడా ఎమ్మెల్యే వచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా కట్టాలన్నాడు. మరి ఇక కట్టాలనే అనుకుంటున్నాం, మరి కడతారనే అనుకుంటున్నాం మరి ప్రస్తుతానికి. సంఘం సార్ మాది. మాకు ఇబ్బంది అయిపోతుంది, అటు పోవాలంటే కష్టం అవుతుంది. ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, దాటొస్తలేదు, సస్తమో బత్తమో అని భయం అవుతుంది సార్. మాకు బ్రిడ్జ్ పెద్ద కావాలి, బ్రిడ్జ్ పెద్ద కావాలి, మాకు కట్టియాలి సార్. మాకు సీఎం వచ్చి అప్పుడు అన్ని ఎంక్వైరీ చేసుకుపోయిండు, అదంతా తిరిగిపోయిండు, పాటలు పాడిండు, అన్ని చేసిపోయిండు. ఇప్పుడు చూసిన ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు మాకు కావాలి, అట్లా బ్రిడ్జ్ కావాలి మాకు. రైతులంతా ఇబ్బంది పడుతుండ్రు, భయపడుతుండ్రు, అంతా ఆగమైతుంది. పశువుల కాంచి కొట్టుకుపోతున్నాయి, అన్ని గొర్రెలు పశువులు మనుషులు అంతా బాధపడుతుండ్రు సార్. ముసితోటే నీళ్ళతోటి ఇబ్బంది అవుతుంది. చౌటుపల పోవాలంటే బాగా అవుతుంది మాకు. బ్రిడ్జ్ అయితే ఏం కాదు, బ్రిడ్జ్ మీదకి వెళ్ళ పోవచ్చు మంచిగా. మాకు వారద్దుడు కావాలి. ఈ రోడ్డు మంచిగా సారు, ఈ మొత్తం పుల్లు నీళ్ళు పోతున్నాయి, మనసు కొట్టుకుపోతురు, దాట వస్తలేదు. రోడ్డు మంచిగా పోయాలి, అంత జనం లెస్స పోతురు, ఆగం అవుతుంది సారు. రోడ్డు పోయాలి, ఫ్రిడ్జ్ కట్టాలి, పెద్ద ఫ్రిడ్జ్ కట్టాలా. ఫ్రిడ్జ్ అప్పుడు మాదిరెడ్డి కట్టింది, అది అక్కడ కూలిపోయింది. ఇప్పుడు మంచిగా కట్టాలి, రేవంత్ రెడ్డి కట్టాలి సారు, కట్టాలి. అంత ఎమ్మెల్యే కడతా అంటుండు, కడతా. రైతులు ఫుల్ ఇబ్బంది పడుతురు. ఈ ఎమ్మెల్యే కూడా బెల్లిపల్లి దాకా కూడా రోడ్డు పోస్తాను కూడా ఒప్పుకుండు, పోస్తలేరు. ఏది కూడా చక్కగా లేదు. పలుగుతాను కూడా బాటే లేదు, బాట మంచిగా పోయాలి. ఈ బ్రిడ్జ్ మరి నీళ్లు బాగా పోతాయి, ఎప్పుడు ఫుల్లు పోతాయి, వాన వస్తున్నా ఆన వస్తా ఫుల్లు పోతాయి, దాటరాదు. దానికి కొత్త బ్రిడ్జి కట్టాలా, అది కూలిపోయింది, అంత పైరు వచ్చింది, మంచిగా లేదు. అది ఏం చెప్తే ఇంకా కొత్త బ్రిడ్జి కట్టాలి. అనిల్ రెడ్డి మరి ఇంతవరకు రాసి వచ్చిండు, అందరు వచ్చిపోయారు. అందరు ఇడికెళ్ళి ఆడికి చూసిర్రు, అన్ని ఓపెన్ చేసి పోతున్నామని చెప్పిర్రు. ఓపెన్ చేసి కూడా 6 నెలలకు వస్తుంది, ఇంతవరకు దానికి వెళ్ళలేదు, మాలలేదు. మాకు ఇబ్బందులు అవుతున్నాయి, పోవాలి రావాలంటే. మరి ఎట్లా చేయాలి, ఎన్ని రోజులు ఉంటది. బొల్లపల్లి బ్రిడ్జ్ కూడా నాడు వస్తలేదు. అన్నిటికీ బ్రిడ్జ్ కట్టాలి. అందరికి ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేలకు మనం చేస్తున్నాం. చిట్రానికి రాలేదు, అటు నుంచి లైక్ అసలు ట్రాన్స్పోర్టేషన్ అన్న అయిపోయింది బేసిక్ గా. ఇప్పుడు నేను నిన్న అటు పోయేది ఉండే చౌటుపల్లికి, నేను ఎట్లా పోతా, అటు గట్టు కూడా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ చౌటుపల్లికి వచ్చి అంతా మాకు ఇబ్బంది అవుతుంది బేసిక్ గా. సో ఈ బ్రిడ్జ్ పని అయితే ఏదైతుందో అది జల్దీ చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్ బేసిక్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ చేసారు వర్క్, అంటే నిన్న చూస్తుండే డ్రిల్స్ చేస్తారు, హోల్స్ డ్రిల్స్ చేస్తారు. కానీ అది కొంచెం ఫాస్ట్ చేస్తే ఈ రైతులకు కానీ వరకు ఇప్పుడు మందు బస్సులు వేసుకొని పోలించాలి, అటు సైడ్ ఉంటుంది అలా పొలం, ఎట్లా పోతాడు, అట్లా పోయి చౌటుపల్లి నుంచి తిరిగి రావాలి. ఇక ఎందుకు జల్దీ చేసేస్తే అయిపోతుంది కదా. ఆయన వచ్చినప్పుడు బాగానే చేసారు కదా, ఇప్పుడు కూడా అట్నే మంచి పట్టించుకొని రోడ్డు కూడా మంచిగా చేస్తే బాగుంటదని మా అభిప్రాయం అనమాట. ఈ ఊరలంతా బాగా చాలా ఇబ్బంది పడుతారు రైతులు. ఇప్పుడు రైతులకు ఉంది, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దాటినాక ఉంది పొలం మాకు, అటు నేను బస్సాలు వేసుకొని పోవాలనుకో, మందు బస్సాలు వేసుకొని పోవాలనుకో. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అది పోనీకే వస్తలేదు, మొత్తం దాటనికే వస్తలేదు. ఎంత పెద్ద లోడు పోయినా అటు వాళ్ళకే పోతుంది. అందుకనే జల్దీ చేస్తే కొంచెం ఎక్కువ చేయకపోయినా కొంచెం హైట్ లేపినా మాకు బాగుంటది అని అది మేము ఆలోచిస్తున్నాం అట్లా. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇదే భయంతో ఉంటాం ఇక్కడ అని చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం, మొన్ననే పొద్దుటూరు సంబంధించి గ్రామస్తులు మూసి అంటే ఎప్పుడు వరద ఎలా ఉధృతిగా పెరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఎగువ కురిసేట వర్షాలకు హైదరాబాద్ లో కురిసేటువంటి ప్రతి నీటి బొట్టు కూడా ఈ మూసిలో కలుస్తుంది. ఎందుకంటే ఆ మూసిలో కలిసేటువంటి నీరంతా కూడా చూస్తున్నాం మనం ఎంత పెద్ద ఎత్తున ప్రవహిస్తుందో ఒకసారి చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున మూసి అనేది ప్రవహిస్తుంది. కాబట్టి రైతులు కూడా చాలా భయంగా గురైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎన్నో ప్రమాదాలు గతంలో జరిగాయి. మరి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నిజంగా
మరి ఇక్కడి నుంచి అక్కడికి ఒక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయాలి. మా ఈ రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ వలిగొండకు వెళ్ళాలన్నా, అటు చౌటుప్పల్లి పోచంపల్లికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. కనీసం రైతులు వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళాలన్నా, ఇటు నుంచి అటు రావాలన్నా, ఇటు నుంచి ఇటు రావాలన్నా కొన్ని కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇదే బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా రుద్రవెల్లికి సంబంధించి కావచ్చు, పొద్దుటూరు బ్రిడ్జ్ కావచ్చు చూస్తున్నాం. అంటే ఈ మూసి అంటేనే చాలా బ్రిడ్జ్లు ఉన్నటువంటి ప్రాంతము. చాలా బ్రిడ్జ్ని కలుపుకొని హైదరాబాద్, నాగోల్, ఉప్పల్, అట అఫ్జల్గంజ్ కావచ్చు, మిగతా ఇన్ని అంటే చాలా పెద్ద ఎత్తున బ్రిడ్జ్లు ఉన్నటువంటి ప్రాంతం చెప్పవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ మనం చూసినటువంటి సందర్భంలో చాలా పెద్ద ఎత్తున గుర్రపు డెక్క అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా వరద నీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా మరి ఈ మూసిని ఎప్పుడు ప్రక్షాళన చేసి మంచినీరుగా మారుస్తారని చెప్పి ప్రజలైతే వేచి చూస్తున్నారు. కాబట్టి దీన్ని మంచినీరుగా మారిస్తే మా బతుకులు బాగుపడతాయి తప్ప ఈ విష నీళ్లు తాగి క్యాన్సర్ బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి చాలా మందికి ఉందని చెప్తున్నారు. ఇక్కడ పంటలు పండించలేకపోతున్నాము, చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి రైతులు చెప్పినట్టు విషయము స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వివరించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటే రైతులు మాట్లాడారు. చాలా సేపు 2.5 గంటల సేపు ఇక్కడే ఉన్నాడు, రైతులతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన కోసం సియోల్ నగరానికి వెళ్ళారు. సియోల్ నగరంలో కూడా ఆ మూసీ అంటే ప్రక్షాళన ఎలా జరిగిందని చూశాడు. అక్కడ కూడా స్థానిక ఎంపీలు కావచ్చు, మినిస్టర్లను, అదేవిధంగా అధికారులను పంపించారు. సియోల్ సంబంధించి అక్కడ ఏం చేశారో కార్యక్రమాలన్నీ కూడా అక్కడ వివరించారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఇదే భీమలింగం దగ్గర హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని చెప్పి చాలా మంది ప్రజలు కోరుకున్నటువంటి సందర్భము. సుమన్ టీవీ కూడా ఎన్నో కథనాలు ఇచ్చినటువంటి సందర్భం ఈ రైతులకు సంబంధించి. ఎందుకంటే ఈ వర్షాలు పడ్డప్పుడు మూసి అంతా కూడా ఒక వాసనతో వస్తుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో కూడా మొత్తం కూడా కంపు వాసనతో ఈ నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ నీళ్లలో చాలా పదార్థాలు, వ్యర్థ పదార్థాలు కలుస్తున్నాయి. హైదరాబాద్ సంబంధించి చాలా కంపెనీలు అంటే ఇక్కడ జీడిమెట్ల కావచ్చు, పాషం మైలారము, అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, మల్లాపూర్ కావచ్చు, నిజంగా అంటే అఫ్జల్గంజ్ మొదలుకుంటే మొత్తం కూడా వ్యర్థ పదార్థాలన్నీ మొత్తం కూడా ఇందులోనే కలిపేస్తుంటారు. ఇంకా చాలా హోటల్స్ సంబంధించి వ్యర్థ పదార్థాలన్నీ ఇందులో వేస్తారు. మూసి అంటేనే వ్యర్థ పదార్థాలకు నిలయగా మారిందని చెప్తున్నారు. కాబట్టి ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇందులో వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మూసి ప్రక్షాళన చేసి మంచినీరుగా మార్చాలని చెప్పి గతంలో ఏ విధంగా ఉండి ఆ మూసి నీళ్లను తాగే వాళ్ళము, ఆ మంచినీరు తాగి మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండాల్సినటువంటి నీళ్లను ఈ విధంగా మారింది, ఖచ్చితంగా మార్చాలని చెప్పి చాలా మంది రైతులు మనతో కోరుకునే విషయం. ఏది ఏమైనప్పటికీ చూస్తున్నాం, రోజు కంటే హైదరాబాద్ లో నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు ఆ వర్ష నీళ్ళని చేరడం వల్ల కూడా పొంగి పొర్లుతుందని చెప్పవచ్చు. ఈ మూసి మొత్తానికైతే ఆ మూసి అయితే రోజు కూడా పెరుగుతున్నటువంటి సందర్భము. మొత్తం కూడా ఈ రాకపోకలు కూడా బంద్ అయినటువంటి సందర్భము. ఇక్కడ అదేవిధంగా అక్కడ సైడ్ మొత్తం కూడా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఇక్కడ దగ్గరుండి కూడా ఇక్కడి నుంచి అటు సైడ్ అటు నుంచి ఇటు రాకుండా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఈ గుర్రపు డెక్కను కానీ అంతా కూడా తీసివేసేటువంటి పరిస్థితి. మొత్తాన్ని కూడా నీళ్ళనైతే మొత్తం మూసీ నదికి సంబంధించి నీళ్ళైతే ఫైనల్ గా వందలాది కిలోమీటర్లు ప్రవహిస్తూ వాడపల్లి కృష్ణా నదిలో కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది గురునాథ్ తో శరత్ సంగం.